అందరికీ నమస్కారం. ఈరోజు భర్త ఆయుష్, కుటుంబ శాంతి కోసం చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు ఉదయం ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా దీపం వెలిగించి భర్త పేరు మనసులో తలుచుకుని దేవునికి నమస్కరించాలి. పసుపు, కుంకుమ, గాజులు, తాళి, మెట్టెలు ఇవి కేవలం అలంకారాలు కాదు, సువాసినికి శుభశక్తిని ఇచ్చే సూచకాలు. భార్య ముఖంలో చిరునవ్వు ఉంటే ఆ ఇంట్లో దైవ అనుగ్రహం ఉంటుంది అని మన పెద్దలు చెబుతారు. వ్రతాలు, ఉపవాసాలు కేవలం నియమాలు మాత్రమే కాదు, మన మనస్సును నియంత్రించే సాధనలు. వటసావిత్రి వ్రతం, సోమవారం శివపూజ భర్త ఆరోగ్యం, ఆయుష్కు ఎంతో మేలు చేస్తాయి. పేదవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం దేవుని ఆశీస్సుల్ని ఆకర్షిస్తుంది. భర్త మాటను గౌరవించడం, ఆయన బాధను అర్థం చేసుకోవడం నిజమైన పతివ్రత ధర్మం. భర్త ఆయుష్ కోసం చేయకూడని పనులు. కోపంలో పలికే ఒక్క మాట సంవత్సరాల బంధాన్ని దెబ్బతీయగలదు. అందుకే భార్య మాట ఎప్పుడూ మృదువుగా ఉండాలి. సాయంత్రం దీపం వెలిగించకుండా ఉండడం, పూజను నిర్లక్ష్యం చేయడం ఇంటి శుభశక్తిని తగ్గిస్తుంది. ఇంటి దీపాన్ని ఊది పారేయడం, అపశుభ మాటలు మాట్లాడడం ఇవన్నీ శాస్త్రాలలో నిషేధించబడ్డాయి. అహంకారం, నేనే అన్నీ అనే భావన దాంపత్యంలో దూరాన్ని పెంచుతుంది. భక్తి కథ మరియు సందేశం. సావిత్రి కథ మనందరికీ తెలుసు. ఆమె భక్తి నిబద్ధత ముందు యమధర్మరాజు కూడా తలవంచాల్సి వచ్చింది. అది మనకు చెప్పే సందేశం ఏంటంటే, భార్య భక్తి, ప్రేమ, సహనం ఉంటే అది భర్తకు ఆయుష్నే కాదు, ఇంటి భవిష్యత్తునే కాపాడుతుంది. భర్త ఆయుష్ దేవుడిచ్చే వరమే, కానీ ఆ వరాన్ని నిలబెట్టేది భార్య ప్రవర్తనే. ఇలాంటి భక్తి సాంప్రదాయ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.